నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నిడదవోలులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. జలధార జలహారతి థీమ్తో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. నీటి ఆవశ్యకతను వివరించాలని ప్రభుత్వం ఈ థీమ్ను ఎంచుకుంది. సుబ్బరాజుపేటలో ప్రజావేదిక సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత మాలుకోడు సరస్సును సందర్శించనున్నారు. స్థానికులు, శాస్త్రవేత్తలు, నిపుణులతో భేటీ కానున్నారు. నిడదవోలు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వారి నివాసం దగ్గర నుంచి చేపర మీద బయలుదేరతారు. 11 గంటలకల్లా ఇక్కడికి చేరుకుంటారు. వచ్చిన వెంటనే ప్రజావేదిక దగ్గర అందరినీ ఉద్దేశించి ప్రసంగించి ప్రధానంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా ప్రోగ్రాంకి సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు, దానివల్ల లబ్ధి పొందుతున్నటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా వారు వివరిస్తారు. ఈ మాలకోడు చెరువును ఏదైతే మనం అభివృద్ధి చేస్తున్నామో 5.5 కోట్లతోటి చేస్తున్నటువంటి అభివృద్ధి, దాంట్లో ముఖ్యంగా మురుగునీరుని శుద్ధి చేయటం కానీ, ఉన్నటువంటి తూటికాడిని గుర్రపడెక్కని తీసివేయటం కానీ, ఈ అంశాలన్నింటినీ చూసి ఇక్కడ ఈ పిట్స్ ఏవైతే ఏర్పాటు చేస్తున్నామో, అంటే ఈ తూటికాడు గుర్రపడెక్కను ఉపయోగించి ఏ రకంగా ఎరువుల్ని తయారు చేస్తామనేటువంటి అంశాన్ని కూడా వారు ఇక్కడ చూసి సీఎం గారు. నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నిడదవోలులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. జలధార జలహారతి థీమ్తో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. నీటి ఆవశ్యకతను వివరించాలని ప్రభుత్వం ఈ థీమ్ను ఎంచుకుంది. సుబ్బరాజుపేటలో ప్రజావేదిక సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత మాలకోడు సరస్సును సందర్శించనున్నారు. స్థానికులు, శాస్త్రవేత్తలు, నిపుణులతో భేటీ కానున్నారు. నిడదవోలు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ టూర్ కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సీఎం చంద్రబాబు టూర్ కి సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సీఎం చంద్రబాబు ఉదయం 10:45 గంటలకు అమరావతి నుంచి కూడా బయలుదేరి నిడదవోలుకు చేరుకోబోతున్నారు. నిడదవోలులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూడా సీఎం పాల్గొనబోతున్నారు. ప్రతి నెల కూడా 3వ శనివారం ఒక్కొక్క థీమ్ తో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈసారి నిడదవోలులో ఆయన ఈ కార్యక్రమం జలధార జలహారతి థీమ్ తో కూడా ఏర్పాటు చేయడం నేపథ్యంలో అటు మంత్రి కందుల దుర్గేష్ తో పాటు జిల్లా కలెక్టర్, అలాగే జిల్లా ఎస్పీ, ఇతర అధికార బృందం అంతా కూడా ప్రస్తుతం సీఎం పర్యటన ఏర్పాటును దాదాపు పూర్తి చేశారని చెప్పొచ్చు. ఉదయం 11 గంటలకు చేరుకున్న తర్వాత 11:20 గంటలకు సీఎం సుబ్బరాజుపేటలో ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి కూడా ప్రసంగిస్తారు. అలాగే అనంతరం మాలకోడులో మధ్యాహ్నం 1 గంటకు చేరుకొని అక్కడ పూడుకుపోయినటువంటి సరస్సును పూర్తిగా సుందరీకరించిన నేపథ్యంలో ఆ సదస్సును సందర్శించి స్థానికులు, శాస్త్రవేత్తలు, నిపుణులతో కూడా భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం 2:30 సెయింట్ ఆంబ్రోస్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి నిడదవోలు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో కూడా అక్కడ సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. కేవలం పార్టీకి చెందినటువంటి నాయకులతో మాత్రమే ఈ సమావేశం పూర్తిగా ఉండబోతుంది. ఇటీవల విడుదల చేసినటువంటి జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీల నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి కేడర్ మనోభిప్రాయాలను కూడా ఆయన తెలుసుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అనంతరం సాయంత్రం తిరిగి 4:45 గంటలకు సీఎం చంద్రబాబు ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ అమరావతి వెళ్లే విధంగా కూడా సీఎం టూర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.